హైదరాబాద్ లో రాత్రి కుండపోత వాన కురిసింది. ఒక్కసారిగా 2 గంటలు దంచి కొట్టింది. దీంతో ఒక్కసారిగా తెల్లవారేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఆందోళన చెందాం. కానీ అప్పటికప్పుడు డిఆర్ఎఫ్ టీమ్స్ అలర్ట్ అవ్వడంతో మొత్తం మాక్సిమం క్లియర్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ వర్షానికి ఇటు మైసమ్మగూడ మాత్రం నీట మునిగింది. మైసమ్మగూడతో పాటు మల్లారెడ్డి విద్యా సంస్థల సమీపంలోని హాస్టల్స్ సెల్లార్లోకి అడుగు మేర వర్షపు నీరు నిలుచున్న దృశ్యాలు చూపిస్తున్నాం. చాలా చోట్ల కాలనీలో ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది. దీంతో అక్కడి వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. వర్షాలు పడ్డ ప్రతిసారి తమకు ఈ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు వారు. రైట్, మీకు చూపిస్తున్నాం. నిన్న దంచికొట్టిన వానకు 2 గంటల పాటు మొత్తం హైదరాబాద్ ఎలా మునిగిందో, అయితే చాలా ప్రాంతాలు నీట మునిగిన తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం అంటే మీరు చూస్తోంది మైసమ్మగూడ మల్లారెడ్డి విద్యా సంస్థల సమీపంలో హాస్టల్స్ అండ్ సెల్లార్లోకి అడుగు మేర వర్షపు నీరు చేరింది. సో చాలా చోట్ల ఇక్కడి ఎఫెక్ట్ పలు చోట్ల కాలనీలోకి నీళ్లు వెళ్లేలా చేసింది. దీంతో అక్కడ ఉన్న వారంతా చాలా ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన ప్రతిసారి తమకు ఈ తిప్పలు తప్పడం లేదని వారు వాపోతున్నారు.